అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేసి చూడండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఎప్పుడూ కొలువై ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలాగా ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో వివరంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణబింబంగా దర్శనమిస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం. పౌర్ణమి తిథి విష్ణువు, లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది మరియు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజును బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ 2025 మే 12న వచ్చింది. ఈ శుభతిథి రోజున శుభ సమయంలో దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే కోరుకున్న ఫలితం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో 4 చోట్ల దీపాలు వెలిగించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని మరియు అప్పుల నుంచి విముక్తి పొందవచ్చునని నమ్ముతారు. వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కడ దీపం వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద. వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. వైశాఖ పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందని అందరూ నమ్ముతారు. తరువాత తులసి పూజ. వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా తులసి మొక్కను పూజించండి. తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, ఆ వ్యక్తి అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం. సో తప్పకుండా రేపు అంటే మే 12వ తారీఖున తులసి పూజ కంపల్సరీ చేయండి. ఇక తర్వాత వచ్చేసి ఇంటి పూజ గదిలో. పౌర్ణమి రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజ చేసే ప్రార్థనా స్థలంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని మరియు ఆర్థిక లాభం తెస్తుందని అందరూ నమ్ముతారు. ఇక ఆఖరణ వచ్చేసి వంటగదిలో. హిందూ మత విశ్వాసం ప్రకారం వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. వంట ఇల్లు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవి ప్రసన్నమవుతుందని మరియు ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని అందరూ నమ్ముతూ ఉంటారు. తెలుసుకుందాం కదా అండి, వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో, అలా దీపాలు పెడితే మనం ఎలాంటి లాభాలు పొందుతామో అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.